ఆంజనేయులు గారు నేను మాట్లాడింది అలాగే అజయ్ గారు మాట్లాడింది కూడా విన్నారు. అంటే కారుమూరి నాగేశ్వరరావు గారు సిట్ విచారణకు అటెండ్ అవడానికి ఎందుకు సాకులు చూపిస్తున్నారని మీరు అనుకుంటున్నారు? గుడ్ ఈవినింగ్ వైకేటీవీ అనీష గారికి, అలానే వైకేటీవీ వీక్షకులకు ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్న మా సభ్యులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు 2024 ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజాపాలన చేయటానికి, సంక్షేమం చేయటానికి. మీకు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. అయితే ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే, కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాలను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు గారు వ్యవస్థలను అడ్డుపెట్టుకొని ఈరోజు లిక్కర్ స్కామ్ అని జిల్లాకు ఒక నాయకుల్ని, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాకు ఒక నాయకుల్ని విచారణ పేరిట జైళ్లలో ఇబ్బందులకు గురి చేసి ఇది చేస్తున్నారు. ఈరోజు న్యాయస్థానాలు చూస్తున్నారు మీరు. చెవిరెడ్డి గారికి బెయిల్ వచ్చింది, రాజకేశ్ రెడ్డి గారికి బెయిల్ వచ్చింది, ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎందుకు బెయిల్స్ వస్తున్నాయి? న్యాయస్థానాలలో అక్కడెక్కడ నిజం లేదు కాబట్టి వాళ్ళకు బెయిల్ ఇస్తుంది, వాళ్ళు ఏం తప్పు చేయలేదు కాబట్టి. ఈరోజు డిబేట్లో కారుమూరి నాగేశ్వరరావు గారికి తీసుకుంటే అగ్రనాయకులది అయిపోతుంది. ఈరోజు రాష్ట్రంలో ఒక మాజీ మంత్రిగా చేసిన ఒక బీసీ బిడ్డ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుని, ఒక బీసీ బిడ్డను ఇబ్బంది పెట్టడానికి ఈరోజు సిట్టును వ్యవస్థను అడ్డుపెట్టుకొని చంద్రబాబు గారు నోటీసులు ఇవ్వటం జరిగింది. నాగేశ్వర రెడ్డి గారు నాకు ఒక్క విషయం అర్థం కాలేదు. బీసీ బిడ్డ కారుమూరి నాగేశ్వరరావు గారిని ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు. ఇందులో ఇబ్బంది ఏంటి? ఎలాంటి ఇబ్బంది పెట్టారని మీ ఉద్దేశం నాకు అర్థం కాలేదు. ఇబ్బంది పెట్టడం అనేది, ఆయన నోటీసులు ఇచ్చారు. ఈరోజు ఆయన పెట్టుకున్నారు ఇంట్లో, కుటుంబంలో ఆరోగ్యం బాగోలేదని విచారణకు హాజరవుతానన్నారు. ఆయన ఎక్కడికి పారిపోలేదు. కారుమూరి నాగేశ్వరరావు గారు విచారణకు హాజరవుతాను, ఒక వారంలో విచారణకు హాజరవుతారని వ్యక్తిగతంగా ఒక లెటర్ అక్కడికి పంపించుకున్నారు అంతే. ఆయన ఎక్కడ నేను హాజరవ్వట్లేదు, నేను తప్పు చేసినాను, నేను పారిపోతున్నాను నేను ఎక్కడా చెప్పట్లేదు. ఆయన తప్పకుండా ఆయన ఏ తప్పు చేయలేదు. మా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు బీసీ బిడ్డ తప్పకుండా ఒక వారంలో విచారణకు హాజరవుతారు, జరుగుతుంది. నాగేశ్వర రెడ్డి గారు మనం ఇందాకే మాట్లాడుకున్నాం. సిట్ అధికారి శ్రీహరి గారికి కారుమూరి నాగేశ్వరరావు గారి అబ్బాయి కారుమూరి సునీల్ కుమార్ గారు లంచం ఇవ్వడానికి ట్రై చేశారనే కేసు విజయవాడ సూర్యాపేటలో నమోదయ్యింది. మరి దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఏ తప్పు చేయనప్పుడు లంచం ఇవ్వడానికి ఎందుకు ట్రై చేశారు? ఈరోజు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో లేదు, కూటమి ప్రభుత్వం చేతిలో ఉంది. అధికారులు ఎవరి మాట వినాలి? ప్రభుత్వం మాట వినాలి. ఏమి లేకపోయినా కూడా, ఎక్కడ లంచం ఇవ్వకపోయినా కూడా అక్కడ లంచం ఇచ్చినట్టు ఒకటి క్రియేట్ చేసి కారుమూరి సునీల్ గారు లంచం ఇచ్చినట్టు ప్రేరేపించినట్టు ఇది చేసుకొని ఆయన మీద ఒక అక్రమ కేసు పెట్టడం జరిగింది. ఈ అక్రమ కేసు న్యాయస్థానాలలో నిలబడదనేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిప్రాయం. ఓకే నాగేశ్వర రెడ్డి గారు. అజయ్ గారు, ఈ క్వశ్చన్ మీకే. నాగేశ్వర రెడ్డి గారు చెప్పింది విన్నారు కదా, ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి కాబట్టి వాళ్ళు అధికారుల్ని తమ వైపు తిప్పుకొని అక్రమ కేసు బనాయించారనేది ఆయన